ఆత్మస్వరూపులకు నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ రోజు మేము పెంచెల కోనకు పోతాండమండి. మా వారు మేనమామ మనవరాలి మ్యారేజ్ ఉంటే అక్కడికి వెళ్తాండము. అక్కడ ఏమైనా చూడాల్సినవి ఉంటే నేను చూసి మీకు చూపిస్తా, రాండి వీడియోలకి. ఇదండి ఆత్మస్వరూపులకు నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సోమశిల డ్యామ్ దగ్గరికి వచ్చినామండి మేము. ఇది జలగం వెంగళరావు స్థాపించుండు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. తర్వాత వచ్చేసి ఎన్టీఆర్ వచ్చిండండి. ఎన్టీ రామారావు గారు సీఎం అయిన తర్వాత దాన్ని పూర్తి చేసి మనకు వాటర్ వదులుతున్నాడు. తర్వాత ఇవి నీళ్ళు వచ్చేసి సోమశిల డ్యామ్ నీళ్ళు. ఇవి కడప జిల్లా పెన్నా నది నుంచి వాటర్ ఇక్కడికి వచ్చేస్తాయి. కుండు దూరాల కుండు జూరాల శ్రీశైలం. ఇక్కడ నుంచి ఇక్కడ అంతా చెరువులకు అంతా నింపి ఎర్రస్ట్ అయినట్టు నెల్లూరు చెన్నంబాడు నెల్లూరు గుడికి వెళ్తాయి కదా. నెల్లూరుకి అక్కడికి వెళ్ళి అక్కడ ఎర్రస్ట్ అయితే మళ్ళీ మెడ్రాస్కు తమిళనాడుకు వెళ్తాయి వాటర్. అంతే కదా. ఆత్మస్వరూపులకు నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చినామండి. గంగమ్మ చూడండి ఎంత వేగంగా ప్రవేశించుతుందో. గంగాదేవి లేకపోతే మనకు మనుగడ లేదండి. ఉదయం లేచే సాయంకాలం వరకు వాటర్ లేనిది ఏ పని చేయలేము. మోసనికి కానీ, స్నానానికి కానీ, బట్టలకు కానీ, ఇల్లు క్లీన్ చేసుకోవాలన్నా, పంటలకు కానీ ఈ గంగమ్మ పంచభూతాలు లేకపోతే మనిషికి మనుగడ లేదండి. ఎంత వేగంగా గంగమ్మ ప్రవేశించుతుందో చూడండి. ఎంత ఆనందంగా ఉందో, నాకు ఎంత సంతోషంగా ఉందో ఈ గంగమ్మని చూస్తా. అంటే ఉదయం లేచినా నుంచి సాయంకాలం వరకు ప్రతి మనిషికి వాటర్ ఉంటేనే జరుగుతుందండి, లేకపోతే ఏ పని జరగదు. తినే ఆహారం కానీ, ఉదయం లేచినాంచి వాటర్ తాగడం కానీ, స్నానానికి కానీ, దేనికైనా ఆ మహాతల్లి లేకపోతే మనిషికి కానీ, జీవరాశులకు కానీ, పక్షికి కానీ ఆధారము, మూలాధారము, దిక్కు దశ అండి పంచభూతాలు. కాబట్టి ఈ వాటర్ చూడండి ఎంత వేగంగా ఎంత బాగా ప్రవేశించుతుందో గంగాదేవి. శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చినామండి మేము. చూడండి సోమశిల డ్యామ్ అండి ఇది. ఎంత హాయిగా ఉండే చూడండి. ఈ వాతావరణం చూడండి ఫస్ట్ ఎంత చల్లదన్నమో, ఎంత హాయిగా ఉందో. చాలా సంతోషంగా ఉందండి నాకు ఆ గంగాదేవిని చూస్తే. అందులో ఉదయం లేచే పంచభూతాలకు నేను నమస్కారం చేసే దాన్ని. ఈ రోజు ఈ వాటర్ చూస్తే, ఈ వాటర్ వలన మనిషి, జీవరాశి, పక్షి ఈ వాటర్ లేకపోతే లేదనే ఒక ఆలోచన నాకు వచ్చిందండి. చూడండి ఎంత బాగున్నదో. ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః. 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 ఓం ఆదిత్యాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం పంచభూతాలాయ నమః. ఓం పంచభూతాలాయ నమః. ఓం పంచభూతాలాయ నమః. ఓం పంచభూతాలాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురు చర్మారెడ్డి ఆయనకు నమస్కారం, సద్గురువులకు నమస్కారం, ఆది గురువులకు నమస్కారం, గురువులకు నమస్కారం, అమ్మ గంగమ్మకు నమస్కారం, తల్లి భూదేవికి నమస్కారం, గాలి దేవుడికి నమస్కారం, సూర్యనారాయణకు నమస్కారం, ఆకాశానికి నమస్కారం,
అగ్ని దేవుడికి నమస్కారం నాయన. నీ వల్లనే ప్రతి మనిషి, ప్రతి జీవరాశి ఆధారము, మూలాధారము, దిక్కు దిశ. ఓం పరమాత్మ. ఆరు నిమిషాలు వచ్చే కట్ చేయమన్నట్టు. 6 నిమిషాలు వచ్చే కట్ చేయి.